జ్ఞాన జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి. కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మనందరం కూడా కొత్త సంవత్సరం బాగా జరుపుకున్నాం. అందరికీ కూడా శుభాలు కలగాలని మనం క్రితం గురువారం ఏ విధంగా అయితే కోరుకున్నామో అదేవిధంగా మనందరికీ కూడా ఆ సద్గురువు శుభాలను అనుగ్రహిస్తారు. పండుగ వెనకాల పండుగ మరొక పండుగ శ్రీరామనవమి. మనందరం కూడా సీతారాముల యొక్క కళ్యాణాన్ని వాడవాడలా ప్రతి మందిరంలో ప్రతి చోట జరుపుకుంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో దక్షిణాదిలో ఎక్కువగా జరిపేటువంటిది సీతారాముల కళ్యాణాన్ని జరుపుతారు. కానీ షిరిడీలో ఉత్తరాదిన ఎక్కువగా శ్రీరామనవమికి జరిగేటువంటి పండుగ ఏమిటంటే శ్రీరాముని జన్మోత్సవం. మనందరం ఇక్కడ కళ్యాణం చేసుకుంటాము, అక్కడ రామ జన్మోత్సవం జరుగుతుంది. షిరిడీలో కూడా ప్రతి ఏడాది కూడా రామనవమి రోజు శ్రీరామచంద్రుడి యొక్క జన్మోత్సవం జరుగుతుంది. ఇక్కడ మనకు కళ్యాణం ఎంత వైభవంగా ఉంటుందో, కళ్యాణంలో మనము సీతారాములను చూస్తాము, జన్మోత్సవంలో బాలరాముణ్ణి చూస్తాం. షిరిడీలో ప్రతి సంవత్సరం కూడా నవమి రోజు రాముడికి ఊయల కట్టి ఊయల ఉత్సవాన్ని రామనవమి రోజు చేస్తారు. అత్యంత కన్నుల పండుగగా జరుగుతుంది. ఒక్క ఊయల ఉత్సవం మాత్రమే కాదు, శ్రీరామనవమి కళ్యాణంలో నిజంగా మనకి ఏమర్థమవుతుందో ఏమర్థం కాదో, ఆ బ్రాహ్మణుడు చదివే మంత్రాలు మన పెళ్ళిళ్ళనే సరిగ్గా అర్థం కావు, రాముడు పెళ్ళిలో మనకి ఏమర్థమవుతాయో ఏమర్థం కావో, రాముడు పెళ్ళి చూడడం మాత్రం ఆనందం కలుగుతుంది, కళ్యాణం చూడడంలో ఆనందం కలుగుతుంది. ఆ మంత్రాలు ఆ వేదోచ్చరణ ఇవేవి కూడా 90% మందికి అర్థం కావు. కానీ బాబా రామ జన్మోత్సవం రోజు రామ కథ చెప్పించేటువంటి వారు. అది ఏ భగవంతుని కథ అయినా సరే మన మనసుకు ఎక్కేస్తుంది కదా. రామ కథ అంత అద్భుతంగా ఇప్పటికీ కూడా షిరిడీలో చెప్పబడుతుంది.
రాముడి యొక్క జననం తర్వాతనే కదా ఈ లోకంలో ఒక అద్భుతమైనటువంటి అవతారం, నారాయణుడు నరుడిగా అవతరించినటువంటి అద్భుతమైనటువంటి అవతారం మనకు రామావతారం వచ్చింది. కాబట్టి ఆ రాముడి యొక్క అవతారం రావడానికి వచ్చినటువంటి రామావతారం యొక్క కర్తవ్యం, ఆ అవతారం యొక్క ధర్మం, ఇవన్నీ కూడా రామకథలో ఉంటాయి. అందుకనే శ్రీరామనవమి రోజు రాముడి కథ వినడం అత్యంత శ్రేయస్కరమైనటువంటిది. రాముడి కథ ఎంత రసవత్తరంగా ఉంటుందంటే, బాబా తన భక్తులను ఎప్పుడూ కూడా భావార్థ రామాయణాన్ని, ఏకనాథ భాగవతాన్ని పారాయణ చేయమని చెప్పేవాళ్ళు. ప్రతిరోజు కూడా షిరిడీలో సాయంత్రం పూట ఖచ్చితంగా భావార్థ రామాయణ పారాయణ జరుగుతూ ఉండేది. భావార్థ రామాయణము ఏకనాథ్ మహారాజు రాస్తాడు. ఏకనాథ్ మహారాజుకు స్వయంగా పాండురంగ విఠలుడు స్వప్న సాక్షాత్కారం ఇచ్చి మరాఠా భాషలో రామాయణాన్ని రాయి అని చెప్తాడు. వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని ఆయన భావంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి రామాయణాన్ని రచన చేస్తాడు. అంతేకాదు ఏకనాథ్ మహారాజు పైఠాన్లో ప్రతిరోజు కూడా సాయంత్రం పూట రామకథ చెప్పేటువంటి వారు. ఆ రామకథ చెప్తుండగా ఒకరోజు ఒక బలమైన శరీరం కలిగినటువంటి వ్యక్తి వచ్చి రామాయణాన్ని, రామకథను వినడం ప్రారంభిస్తాడు. అట్లా ప్రతిరోజు వస్తూ ఉంటాడు. ఒకరోజు అశోకవనంలో సీతకు సంబంధించినటువంటి ఆ ప్రస్థానాన్ని ఏకనాథ్ మహారాజ్ తీసుకొచ్చి అక్కడ చెప్తా ఉంటాడు శ్రోతలకు. ఏకనాథ్ మహారాజ్ అంటాడు, అశోకవనంలో తెల్లనైనటువంటి అందమైన పూలు ఉన్నాయి అంటాడు. వెనకాల నుంచి ఆ వ్యక్తి లేచి గట్టిగా అరుస్తాడు, తెల్ల పూలు కాదవి ఎర్ర పూలు అని అంటారు. మళ్ళీ ఏకనాథ్ మహారాజు నవ్వుతూ అక్కడ ఉన్నటువంటివి తెల్ల పుష్పాలు అని అంటాడు. తర్వాత అందరూ వెళ్ళిపోతారు, అతను మాత్రం అక్కడే కూర్చుంటాడు. నువ్వు ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నావు? అశోకవనంలో ఉన్నటువంటివి ఎర్రటి పూలు, నువ్వు తెల్ల పూలని ఎందుకు చెప్తున్నావు అని చెప్పి ఏకనాథ్ మహారాజు నిలదీస్తాడు. నీకెలా తెలుసు అని అడుగుతాడు. ఏకనాథ్ మహారాజుకి ఆల్రెడీ అర్థమైపోతుంది, ఎక్కడైతే రామకథ జరుగుతుందో అక్కడికి ఆంజనేయ స్వామి ప్రత్యక్షమైపోతాడు. అక్కడికి వచ్చేస్తాడు, తిష్ట వేసుకొని కూర్చుంటాడు. ఆంజనేయ స్వామి రామకథ ఎక్కడ చెప్తే అక్కడికి వచ్చేస్తాడు. అతను ఆంజనేయ స్వామి అని చెప్పి ఏకనాథ్ మహారాజ్ గుర్తెరిగి అడుగుతాడు, సరే నువ్వు చూశానంటున్నావు, నువ్వు చూసి ఉంటే ఉండవచ్చు కాక, కానీ అక్కడ ఉన్నటువంటి సీతమ్మ తల్లి చెప్తే నేను నమ్ముతా ఎర్రటివి అని చెప్పి. సీతమ్మ తల్లి చెప్తే నమ్ముతావా అంటాడు. నమ్ముతా అంటాడు. ఏకనాథ్ మహారాజ్కి అర్థమైపోతుంది ఈ రోజుతోటి తనకు సీతారాముల యొక్క దర్శనం కాబోతుందని చెప్పి, రా నేను వెళ్ళి నీకు సీతమ్మ వారితో చెప్పిస్తా అని చెప్పి ఆంజనేయ స్వామి ఆవేశంగా చేపట్టుకొని ఏకనాథ్ మహారాజుని లాక్కెళ్తే అక్కడ సీతారాములు కొలువై ఉంటారు ఒక దగ్గర. ఆంజనేయ స్వామి చెప్తాడు, రాముడు కంప్లైంట్ చేస్తాడు, అశోకవనంలోకి నేను కదా వెళ్ళింది స్వామి, నేను కదా అశోకవనాన్ని చూసి వచ్చింది, అక్కడ పూలు ఎర్రగా ఉన్నాయంటే ఇతను నమ్మట్లేదు, తెల్లగా ఉన్నాయని అబద్ధం చెప్తున్నాడు, సీతమ్మ తల్లినే మీరు అడగాలి అని అంటాడు. సీతమ్మ తల్లిని అడిగితే సీతమ్మ తల్లి చెప్తుంది, అవి అక్కడ ఎర్రగా లేవు, తెల్లగా లేవు, నీలి రంగులో ఉన్నాయి అంటుంది. రాముడు నవ్వుతాడు, సీతమ్మ ఎప్పుడు నీలమేఘ శ్యామున్నైనటువంటి నన్ను ధ్యానిస్తుంది కాబట్టి సీతమ్మ తల్లికి అవి నీలి రంగు పుష్పాలుగా కనిపించాయి. ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళినప్పుడు క్రోధంతో ఉన్నాడు కాబట్టి అవి ఎరుపు రంగులో కనిపించాయి. ఏకనాథుడు శాంత చిత్తముతో రామకథ చెప్తున్నాడు కాబట్టి అతని మనస్సుకు అవి తెల్లగా కనిపించాయి అని చెప్పి రాముడు పంచాయతీ దించేస్తాడు. అంటే దీని అర్థం ఏమిటి? మన మనస్సు ఎలా ఉంటే ప్రపంచం అలా కనిపిస్తుంది. మనం ఎవరెవరిని ఎలా చూస్తే ఆ వ్యక్తులు మనకు అలానే కనిపిస్తారు. కాబట్టి ఎవరైతే శాంత చిత్తాన్ని కలిగి ఉంటారో వారికి ప్రపంచమంతా కూడా శ్వేతవర్ణంగానే, అంటే మంచిగానే, తెల్లగానే, మచ్చలేనటువంటి మనుషులుగా, సమాజంగా అది కనిపిస్తూ ఉందన్నమాట. అంటే రామకథలో ఉన్నటువంటి మాధుర్యం ఇంత గొప్పగా ఉంటుంది. షిరిడీలో ఇటువంటి కథలు అద్భుతంగా రామనవమి రోజు చెప్తారు. రామనవమి రోజు కథ చెప్పే అదృష్టాన్ని బాబా దాస్కన్ మహారాజ్ గారికి ఇచ్చారు.
దాస్గన్ మహారాజ్ గారు 1962 వరకు వారు జీవించి ఉన్నంత కాలం ప్రతి రామనవమికి కూడా వారు రాసుకున్నటువంటి రామ కీర్తనను అక్కడ కథగా చెప్పేటువంటి వారు. ఆ రామ కథ మనకు మరాఠీ భాషలో చెప్తారు, అర్థం కాదు. కానీ మధ్య మధ్యలో వారు పాడేటువంటి కీర్తన తనువును పులకరింపజేస్తుంది. అంత అద్భుతమైనటువంటి కథలు అందులో ఉంటాయి. ఏక్నాథ్ మహారాజు రామాయణం పారాయణ చేస్తున్నప్పుడు ఒక స్త్రీ, అందమైనటువంటి స్త్రీ వచ్చి ప్రతిరోజు కథ వింటుంది. అయితే రాత్రి కథ అయిపోయేసరికి దాదాపు 8:30-9 అయ్యేది. ఆ రోజుల్లో పైఠాన్ అదంతా కూడా చాలా నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం. ఆమె కథ విని వెళ్ళిపోతుంటే ఆకతాయిలు ఆమెను వెంబడిస్తూ ఉంటారు. వెంబడిస్తూ ఉంటే ఆమె గబగబా నడిచి గోదావరి వైపు వెళ్ళిపోతుంది. గోదావరి లోపలికి వెళ్తూ పీకల లోతుల దాకా వస్తాయి. ఆకతాయిలు భయపడిపోతారు. మనం ఏమైనా చేస్తామని చెప్పి ఈమె ఆత్మహత్య చేసుకుంటుంది, ఈమె చనిపోతే మన మీద రేపు వస్తుంది అని చెప్పి వాళ్ళు భయపడిపోయి ఇంటికి వెళ్ళిపోతారు. 2 రోజుల దాకా ఇంట్లో నుంచి రారు. మళ్ళీ 3వ రోజు కథ జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళేసరికి ఆ స్త్రీ మళ్ళీ వచ్చి అక్కడ కూర్చుంటుంది. ప్రతిరోజు కథ వినడానికి వస్తుంది. వచ్చి ఏక్నాథ్ మహారాజుని అడుగుతారు, అయ్యా మేము ఈ స్త్రీని వెంబడించాము, నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది, మరి మళ్ళీ ఇప్పుడు ఎలా వచ్చింది అని అడుగుతారు. అరే పిచ్చి వాళ్ళారా, రామకథ వినడానికి ప్రతిరోజు గోదావరి మాత ఇక్కడికి వస్తుందిరా. రామకథ అంటే అంత గొప్పది, గోదావరి మాతయే సాక్షాత్తు వచ్చి రామకథ వింటుంది అని చెప్తుంది. అంటే రామ కథకు ఉన్నటువంటి గొప్పతనం, రామ కథలో ఉన్నటువంటి మాధుర్యం. మనం ఏదో హడావుడిగా ఏర్పాట్లు చేసుకొని కళ్యాణాలు చేయడం కాదు. కళ్యాణంతో పాటు రాముడి యొక్క అవతార విశిష్టతను మనం తెలుసుకోవాలి. రాముడు రావణుణ్ణి సంహరించాడు అని అంటారు. రావణుణ్ణి సంహరించడం అనేటువంటిది మనం ఏ కోణం నుంచి చూడాలి? రావణునికి ఉన్నటువంటివి దుర్లక్షణాలు 6 ఉన్నాయి. ఈర్ష, ద్వేషము, అసూయ, పరస్త్రీ వ్యామోహము లేనటువంటి అర్షట్ కూడా శరీరం నిండా నింపుకొని ఉన్నాడు. మరి రావణుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదే, ఈశ్వర అనుగ్రహం కలిగినటువంటి వాడు. పిలిస్తే ఈశ్వరుడు పలుకుతాడు, అంత శక్తివంతుడు రావణుడు. అటువంటి రావణుణ్ణి ఒక్క బాణం చేత రాముడు సంహరింపజేస్తాడు. దాని అర్థం ఏమిటి? ప్రతి వ్యక్తిలో కూడా రావణుడు ఖచ్చితంగా ఉంటాడు. ఈర్ష, ద్వేషం, అసూయ అనేటువంటివి రావణుడికి ఉన్నటువంటి లక్షణాలు. ఆ లక్షణాలన్నీ కూడా రాముడు ఎవరైతే తన నామాన్ని స్మరిస్తారో ఆ నామస్మరణతోటి వాటన్నింటినీ కూడా సంహరిస్తాడు. ఎవరమైతే మన జీవితంలో రామరాజ్యాన్ని స్థాపింపజేసుకుంటామో, ఎవరమైతే మన జీవితంలో రామున్నే మనము ధ్యానిస్తామో అటువంటి వారి జీవితాల్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి రావణ లక్షణాలను సంహరిస్తారు శ్రీరామచంద్రమూర్తి. ఆ రావణుడి యొక్క దుర్లక్షణాలన్నీ కూడా ఉన్నటువంటి వారు ఒక్కసారి రామనామాన్ని పలికితే చాలు. ఒకే ఒక్కసారి రామనామాన్ని పలికితే మనలో ఉన్నటువంటి దుర్లక్షణాలన్నీ పోతాయి. రామనామానికి ఉన్నటువంటి మహిమ అలాంటిది. రామనామాన్ని పట్టుకున్నటువంటి వారి యొక్క జీవిత భారాలు అత్యంత తేలికైపోతాయి, అత్యంత తేలికగా అయిపోతాయి. అదేవిధంగా రామనామానికి ఉన్నటువంటి శక్తి ఏమిటో తెలుసా? ఎవరైతే రాముణ్ణి ధ్యానిస్తారో అటువంటి వారి వెంట నీడలా నీ సద్గురువు ఉంటాడు. సద్గురువుకి ఇష్టమైనటువంటిది నామస్మరణ కదా. బాబా చెప్తాడు, ఎవరైతే రామనామాన్ని నిత్యం స్మరిస్తారో వారి వెంట నీడలా నేను ఉంటాను, నీడలా నేను వారిని రక్షిస్తాను అని చెప్పి. అంటే సద్గురువు యొక్క కృప పొందడానికి రామనామం కూడా ఒక గొప్ప అవకాశం. రామనామము ఎంత గొప్పదంటే ఆ రామనామం పలికేటువంటి వాళ్ళ జీవితాల్లో ఆనందమే ఉంటుంది. ఎందుకంటే వాల్మీకి బోయవాడు అత్యంత క్రూరమైనటువంటి వేటను ఉపాధిగా చేసుకున్నటువంటి వాడు. రామనామాన్ని తిప్పి పలికి మరామరా అని పలికినటువంటి వాల్మీకే ఎంత గొప్ప అనుగ్రహాన్ని రాముడిచ్చారో చూసారా? రాముడు అవతరించక ముందే
రామాయణాన్ని రాసినటువంటి గొప్ప అదృష్టవంతుడు వాల్మీకి. కాబట్టి మన జీవితాల్లో కూడా రాముడి యొక్క పాత్ర, రామనామం యొక్క విశిష్టత ఎంతో గొప్పది. లేకపోతే బాబా అన్ని ఉత్సవాలను వదిలేసి షిరిడిలో వారి శరీరంతో ఉన్నప్పుడు రామనవమి రామ జన్మోత్సవాన్ని ఎందుకు చేయించాడంటే తనను ఆశ్రయించినటువంటి బిడ్డలందరూ కూడా శ్రీరామచంద్రమూర్తిలో ఉన్నటువంటి గుణగణాలను అన్నింటినీ కూడా పునికి పుచ్చుకోవాలి. మనకు వయసు వస్తుంది, శక్తి వస్తుంది, విజ్ఞత ఉంటుంది, కానీ భయం మాత్రం పోదు. రాముణ్ణి చూసి భయం అనేటువంటిది ఉండకూడదనేటువంటి దాన్ని మనం నేర్చుకోవాలి. పసిప్రాయం కదా, అప్పుడప్పుడే విల్లులు చేతపడుతున్నారు కదా రామలక్ష్మణులు. అటువంటి విల్లులు చేతపడుతున్నటువంటి రామలక్ష్మణులను తన యాగానికి కాపాడడానికి పంపిమని చెప్పి విశ్వామిత్ర మహర్షి అడుగుతాడు. అడిగితే దశరథుడు, మహర్షి మీరు ఇంకేదైనా అడగండి, అవసరమైతే నా రాజ్యంలో ఉన్నటువంటి సైన్యాన్ని, సైన్యాధిపతులను అందరినీ కాపలాగా నేను మీ యాగం చుట్టూ పెడతానంటాడు. లేదు దశరథ, నాకు రాముడు లక్ష్మణుణ్ణి పంపించండి, వాళ్ళే యాగానికి రక్షకులుగా నిలబడతారంటారు. దశరథుడు అంటాడు, అయ్యా చాలా చిన్న వయసు, పాలబుగ్గల వయసు రాముడిది, కందిపోతాయి పాలబుగ్గలు అంటే నువ్వేమీ అధైర్యపడొద్దు అని చెప్పి అంటారు. విశ్వామిత్రుడు వచ్చి అడగగానే రామలక్ష్మణులు ఇద్దరూ కూడా పసిప్రాయం ఎంతో ధైర్యంతో మేము యాగానికి రక్షకులుగా నిలబడతామని చెప్పి విశ్వామిత్రుడి వెంట కించింతైనా భయం లేకుండా వెళ్తారు. అంటే ఎంత సాహసం మన జీవితాలకు ఉండాలి, ఎంత ధైర్యం మనకు ఉండాలి, వచ్చేటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి దాన్ని రామకథ మనకు తెలియజేస్తుంది. అంతేకాదు, ఒక భర్త కోసం భార్య, భార్య కోసం భర్త ఎలా జీవించాలనేటువంటిది కూడా రామకథ మనకు తెలియజేస్తుంది. ఆ రామకథలో ఉన్నటువంటి గొప్పతనమే అది. సీతమ్మ తల్లి ఆ రాక్షసులు పెట్టేటువంటి ఆ భయానికి, వాళ్ళు చేసేటువంటి కింకర్యాలకు, వీటన్నింటికీ కూడా విసిగిపోయి ఏదో ఒక పరిస్థితుల్లో నన్ను రావణుడు లొంగ తీసుకుంటాడు, రావణుడికి లొంగిపోవడం కంటే కూడా ఆత్మహత్య చేసుకోవడం మేలనుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగుతుంది, నాకు నిప్పుని తెచ్చి అని చెప్పి. నిప్పు ఇక్కడ లంకలో దొరకదని చెప్తుండ్రు, మరి ఎలా చచ్చిపోయేదని చెప్పి అశోకవనంలో ఉన్నటువంటి అశోక వృక్షానికి తన జడతో ఉరివేసుకొని చనిపోవాలనుకుంటుంది. కానీ అశోక వృక్షాన్ని ఆలింగనం చేసుకోగానే రాముడు గుర్తొచ్చి రామనామాన్ని పలుకుతుంటే సీతమ్మ తల్లికి భవిష్యత్తు దర్శనమవుతుంది. రాముడు వస్తాడు, లంకకు వస్తాడు, వచ్చి నన్ను సురక్షితంగా తీసుకెళ్తాడనేటువంటి విశ్వాసం రామనామ స్మరణలో సీతమ్మ తల్లికి తెలిసి తన యొక్క ఆత్మహత్యాయత్నాన్ని మానేసుకుంటుంది. అంటే రామనామము ఎంత గొప్ప ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందో. రాముడి యొక్క కథ మనందరి జీవితాల్లో గొప్ప ధైర్యాన్ని, శక్తిని ఇస్తుంది. పూర్వకాలంలో ఎందుకు ఎక్కువ శాతం మంది రామాయణాన్ని, రామకథను పారాయణ చేసేటువంటి వారు? కేవలం పుణ్యాన్ని సంపాదించుకోవడానికి, జీవితాన్ని తరించుకోవడానికి మాత్రమే కాదు, ఆ రామాయణంలో ఉన్నటువంటి ఒక్క విషయాన్నైనా సరే మన జీవితంలో అమల్లో పెడతామా లేదా అనేటువంటిది వారు అందులో నుంచి నేర్చుకునేటువంటి వారు. రాముడు ఆంజనేయ స్వామి ఎంత గొప్ప అనుబంధం కలిగినటువంటి వారు. రామునికి ఎవరైనా సరే అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉన్నటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆంజనేయ స్వామి అగ్రస్థానంలో ఉంటారు. మిగతా వాళ్ళందరూ మనందరం తర్వాత స్థానంలో ఎక్కడో ఉంటాం. కాబట్టి రామాయణం మనకేం చెప్తుంది? అనన్యమైనటువంటి భక్తిని పెంపొందించుకోమని చెప్తుంది. సద్గురువు కూడా అదే చెప్తారు. నువ్వు నమ్మినటువంటి దైవాన్ని, గురువు పట్ల అనన్యమైనటువంటి భక్తిని కలిగి ఉండు అని చెప్తారు. రామాయణం మనకు చెప్తుంది, ఏకనామం చెప్తుంది. రామాయణం రాముడి నామమే చెప్తుంది. ఏకపత్ని వ్రతుడు అంటుంది. అంతా కూడా ఏకత్వమే అక్కడ ఉంటుంది. ఇక్కడ కూడా సద్గురువు మనకి అదే చెప్తాడు. ఏకనామం, ఏకరూపాన్ని పట్టుకోండి, మీ జీవితాలను తరింపజేసుకోండి అని చెప్పి చెప్తాడు. ఆ విధంగా ఎవరమైతే రామ కథను అర్థం చేసుకోగలుగుతాము, రామాయణాన్ని మనం వినగలుగుతాము, అటువంటి వాళ్లకు వాళ్ళ జీవితాల్లో ప్రశాంతత ఉంటుంది.
మనం ముందు చెప్పుకున్నట్టు ఏక్నాథ్ మహారాజ్ ఏ విధంగా అయితే శాంత చిత్తంతో రామాయణాన్ని పారాయణ చేస్తున్నాడో, రామాయణాన్ని శ్రవణం చేస్తున్నాడో, ఆయన మనసంతా కూడా శ్వేతవర్ణమే. మన జీవితాల్లో కూడా ఈ అనేక రకాలైనటువంటి వర్ణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం కోపంతో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, మనం మనుషులు చూసేటువంటి దృష్టికోణం మారుతుంది, మనం అందరినీ చూసేటువంటి దృష్టికోణం కూడా వేరే రకంగా ఉంటుంది. కానీ ఎవరైతే భగవంతుని ధ్యాసలో ఉంటామో వాళ్ళందరికీ కూడా వాళ్ళ మనస్సులు, వాళ్ళ యొక్క ఆలోచనలు అన్నీ కూడా శ్వేతవర్ణంగా, అంటే మచ్చలేని విధంగా మన ఆలోచనలు ఉంటాయి. అందుకనే బాబా శ్రీరామనవమి రోజు అక్కడ శ్రీరామ జన్మోత్సవాన్ని వారు జరిపించారు. ఆ రోజుల్లో శ్రీరామనవమి ఉత్సవము అంగరంగ వైభవంగా జరిగేది. 1913-14 ఆ సమయంలోనే షిరిడీకి శ్రీరామనవమికి 50 నుంచి 70 వేల మంది వచ్చేవారు. ఇప్పటికి కూడా మీరు శ్రీరామనవమి ఉత్సవం చూడాలంటే షిరిడీలోనే మనం చూడాల్సింది. అయోధ్య నిన్నగాక మొన్న మనం పునరుద్ధరించుకున్నాం. కానీ దాదాపు 110-115 సంవత్సరాల క్రితం బాబా అక్కడ శ్రీరామ జన్మోత్సవాన్ని ఆరంభింపజేస్తారు. అందమైనటువంటి ఊయల కడతారు, బాలరాముణ్ణి ఊయల్లో వేస్తారు. ఆ ఊయల్లో వేసి ఊపుతున్నప్పుడు సాక్షాత్తు అయోధ్యాపురి అక్కడే ఉందా అనేటువంటి అనుభవం మనకు కలుగుతుంది. కాబట్టి శ్రీరాముడి యొక్క జనన వృత్తాంతాన్ని మనం పారాయణ చేస్తే, శ్రవణం చేస్తే, కేవలం కళ్యాణం కథను, కళ్యాణం ఘట్టాన్ని కాదు, రాముడి జీవితంలో చాలా కీలకమైనటువంటి ఘట్టాలు ఉంటాయి. భరతుడు వెతుక్కుంటూ వస్తాడు రాముడి దగ్గరికి. వారి యొక్క వంశ గురువు అయినటువంటి వశిష్ఠుని పట్టుకొని వస్తాడు. వచ్చి నువ్వేమైనా చెప్పు భరతుడికి రాజ్యం అప్పచెప్పి వెళ్ళావు, కానీ భరతుడు రాజ్యాన్ని పాలించడానికి సుముఖంగా లేదు, ఏమైనా చెప్పు అని అంటే రాముడు ఒక మాట అంటాడు, నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు భరతుడికి, మా వంశగురువు అయినటువంటి మీరున్నారు, తల్లి కైకేయ ఉంది, వీళ్ళందరూ కూడా తప్పకుండా భరతుడికి మార్గనిర్దేశనం చేస్తారు, గురువే నీకు మార్గనిర్దేశనం చేస్తారని చెప్పి శ్రీరామచంద్రమూర్తి భరతుడిని నచ్చెప్పి మళ్ళీ రాజ్యాన్ని పంపించేస్తారు. ఆ విధంగా గురువు యొక్క విశిష్టత మనకు రామాయణం తెలియజేస్తుంది. గురువు యొక్క మాటకు కట్టుబడి, తండ్రేమో భయపడుతూ ఉంటాడు యాగాన్ని రక్షించడానికి, వీళ్ళని పంపించడానికి రామచంద్ర ప్రభువును. కానీ వశిష్ఠుడు మాత్రము నచ్చ చెప్పి విశ్వామిత్రుడితో పాటు పంపిస్తాడు. గురువు పట్ల ఎటువంటి భక్తి ఉండాలి. నారాయణుడైనా సరే నరుడిగా భూమిపైకి వచ్చినప్పుడు గురువే సమస్తం, గురువే సకలం, గురువే అన్నింటికీ మూలం అనేటువంటి దాన్ని త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, అన్ని యుగాల్లో వచ్చినటువంటి భగవంతుడి యొక్క అవతారాలు, గురువు లేనటువంటి అవతారం మరొకటి లేదు. అందుకనే గురువు భగవంతుణ్ణి చూపెడతారు. దాస్కన్ మహారాజు రాస్తారు కదా, సాయి రెహం నజర్ కర్నేలో, ముజిసే ప్రభు దిక్కు ఆలా, ప్రభువును చూపెట్టేటువంటి మీరు మాత్రమే ప్రభువును చూపెట్టగలుగుతారు. కాబట్టి భగవంతుణ్ణి దర్శింపజేసేటువంటి సద్గురు చరణాలను మనం ఆశ్రయిస్తే భగవంతుడి యొక్క దర్శనం మనకు కలుగుతుంది. అందుకనే ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా వారు ఇంతకు పూర్వం ఏ భగవంతులను ధ్యానిస్తారో ఆ భగవంతులను బాబాలో చూసుకునేటువంటి వారు. ఒక ఆయన డాక్టర్ వస్తాడు. డాక్టరు తన స్నేహితుడితో పాటు వచ్చి, నేను ఆ ఫకీరు పాదాలకు నమస్కరించను, ఆయన దర్శనానికి కూడా రాను, కాబట్టి నేను కేవలం నీతో పాటు తోడుగా వస్తానని అంటాడు. ఏం జరుగుతుంది? ద్వారకామయి ముందుకు వెళ్ళగానే, ఒక మెట్టు ఎక్కగానే బాబా స్థానంలో రాముడు దర్శనమిస్తాడు. రామభక్తుడు ఆ డాక్టర్. రామభక్తుడైనటువంటి ఆ డాక్టరు తన జీవిత పర్యంతము ముక్కు మూసుకొని తపస్సు చేసినా రామదర్శనం లభించకపోయేది. కానీ తన యొక్క భక్తిని, రాముడి పట్ల ఉన్నటువంటి ప్రేమను మరింత స్థిరపరచడానికి బాబా రామదర్శనాన్ని ఇస్తాడు. కలియుగంలో రామదర్శనము చాలా దుర్లభం. అటువంటిది రాముడి యొక్క దర్శనాన్ని ఆ డాక్టర్కి ఇస్తాడు.
అంతేకాదు మనం సచ్చరిత్రలు చదువుతాం, భజన మండలి బాబా దగ్గరికి వస్తుంది కాసుల కోసం. ఆ భజన మండలి యజమానికి డబ్బు పైనే ఆశ. బాబా దగ్గరికి పోతే విపరీతమైన డబ్బు ఇస్తారు భజన చేస్తే అని చెప్పి వస్తాడు. కానీ ఆ భజన మండలిలో ఉన్నటువంటి భార్య మాత్రము బాబా పట్ల భక్తితో ఉంటుంది. ఆమె రామభక్తురాలు. ఒకరోజు భజన చేస్తుండగా బాబా రాముడి రూపంలో దర్శనమిస్తాడు. ఆ విషయం భర్తకు చెప్తే అంటాడు భర్త, మేము అందరం ఉన్నాం, మాకు తప్ప నీ ఒక్కదానికే రామ దర్శనం జరిగిందా, ఇదంతా ఏదో నువ్వు కల్పితమని అంటాడు. కానీ ఆమెకు రామదర్శనం జరిగినటువంటి మాట వాస్తవం. అదే దర్శనాన్ని మళ్ళా భర్తకిప్పిస్తాడు స్వప్నంలో. భర్తను స్వప్నంలో ఒక పంజరంలో బందీ అయి ఉంటాడు. బందీ అయినటువంటి ఆయన బాబాను చూసి ప్రార్థిస్తాడు. అప్పటి వరకేమో డబ్బు కోసం ఆశ. బాబాను చూసి, అయ్యా మీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నేను ఇట్లా పోలీసు వాళ్ళ చేతిలో బందీ అయిపోతే ఎట్లా, నన్ను విడిపించు అంటే బాబా విడిపిస్తాడు. విడిపించిన తర్వాత పోలీసు వాళ్ళు చనిపోయి అక్కడ పడిపోయి ఉంటాడు. ఇంకా నీకు విపరీతమైన శిక్ష పడుతుందని చెప్పి బాబా అంటే, లేదు లేదు మీరు ఉండగా నేను రక్షించబడతానంటే అంత విశ్వాసం నా పైన ఉందా అని అడుగుతాడు. ఉంది అని అంటాడు. తర్వాత బాబాకు సాష్టాంగ నమస్కారం చేస్తే బాబా అడుగుతాడు, ఇంతకు పూర్వం చేసినటువంటి నమస్కారానికి ఈ నమస్కారానికి ఏమైనా తేడా ఉందా అని అంటాడు. ఇంతకుముందు కాసుల కోసం చేసిన నమస్కారం ఇప్పుడు అనన్యమైనటువంటి శరణాగతితో చేస్తున్నటువంటి నమస్కారం మీకు అని అంటాడు. ఆ తర్వాత నీకేమైనా కోరిక ఉందా అని అంటే, నా కోరిక మా గురువు అయినటువంటి సమర్థ రామదాస్ దర్శనం నాకు కావాలి అని అంటే, సరే కళ్ళు మూసుకో అంటాడు. సమర్థ రామదాస్ రూపంలో బాబా దర్శనం ఇస్తాడు. భార్యకేమో సాక్షాత్తు రాముడిగా దర్శనమిచ్చాడు. ఇతనికేమో సమర్థ రామదాస్ రూపంలో దర్శనమిచ్చాడు. సమర్థ రామదాస్ స్వామి గొప్ప రామభక్తుడు. ఆ విధంగా ఎవరెవరికి ఏమి కావాలి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క ఇష్టదైవాలను బాబా అక్కడికక్కడే వారికి అనుభవాన్ని ఇచ్చి పంపేవారు. ఎందుకోసం ఇచ్చేవారు? నువ్వు పెంచుకున్నటువంటి భక్తి, ఇష్టపడుతున్నటువంటి దైవం పట్ల మరింత ప్రేమతో ఉండు, మరింతగా ఆ భగవంతుని ధ్యానం చెయ్యి అని చెప్పడానికి బాబా అటువంటి అనుభవాలను ఇచ్చేటువంటి వారు. బాబా ప్రస్థానంలో మనకు రాముడి యొక్క జీవితం కనిపిస్తూ ఉంటుంది. రాముడు తలుచుకుంటే తండ్రిని ఎదిరించి దశరథ మహారాజు పిలుస్తాడు అరణ్యాలకు వెళ్ళేటప్పుడు, రామా నువ్వు అరణ్యాలకు వెళ్ళడం నాకేమాత్రం ఇష్టం లేదు. నేను నిన్న చెప్పాను కదా ఈ యొక్క సామ్రాజ్యానికి అయోధ్యాపతిని నీవే అని చెప్పి, నేను ఆడిన మాట తప్పినా అని చెప్పి నన్ను చెరసాలలో వేసి నువ్వు రాజ్యాన్ని చేపట్టు అని చెప్పి దశరథుడు అడుగుతాడు. ఒప్పుకోడు రాముడు. మీరు చెప్పిన ప్రకారమే నేను వనవాసం చేసి వచ్చి రాజ్యాన్ని చేపడతానంటాడు. బాబా కూడా ఈరోజు బాబా ప్రస్థానాన్ని చూస్తే, బాబా కలియుగంలో అవతరించినటువంటి సద్గురు మూర్తి, ఆయన కూడా జనారణ్యవాసం చేశాడు. ఈ బాబాకు షిరిడీకి వచ్చిన తర్వాత వారి మహాసమాధి అయ్యేంత వరకు ఏ భోగాలు ఉన్నాయి, ఏ రాజవైభవం ఉంది? 60 సంవత్సరాలు జనారణ్యవాసం చేసిన తర్వాత వారి శరీరాన్ని వదిలిన తర్వాత ఈరోజు రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుగా ఈరోజు ఆయన వైభవం ఎలా ఉంది? శ్రీరామచంద్రమూర్తి 14 సంవత్సరాలు వనవాసం పోయి వచ్చిన తర్వాతనే కదా పట్టాభిషేకం జరిగి మహారాజు అయ్యాడు. బాబా కూడా అంతే 60 ఏళ్ళు మన కష్టాలను మన బాధలను ఓర్చి, జీవితం అంటే ఇది కాదురా, ఇగో నాలాగా ఉండాలరా, తృప్తిగా బతకండిరా, ఏమీ లేకపోయినా ఈ ద్వారకామై ఎప్పుడు కూలుతుందో తెలియకపోయినా ఇందులోనే నిశ్చితగా కూర్చొని ఉన్నాను, నేనే నిశ్చితగా కూర్చొని ఉండగా మీ జీవితాలకు ఎందుకురా బాధ అని చెప్పి ఒక సాధారణమైనటువంటి ఫకీర్ జీవితాన్ని గడిపి ఈరోజు పట్టాభిషేకాన్ని చేసుకొని ప్రతి మందిరంలో కూడా, షిరిడీలోనే కాదు ప్రతి చోట కాలు మీద కాలు వేసుకొని స్వర్ణపు కిరీటాలను దర్శించి స్వర్ణపు సింహాసనాలపైన రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురువుగా ఆయన భాసిల్లుతున్నాడా లేదా? రాముడి అవతారం, బాబా అవతారం ఒకే ప్రస్థానంలో ఉందా లేదా? కష్టం ఉందా లేదా దేవుడి యొక్క జీవితాలలో? ఆ కష్టాన్ని అనుభవించిన తర్వాత రాజస్థితిని, మహారాజ వైభవాన్ని పొందుతున్నారా లేదా? ఇది మన జీవితంలో కూడా అంతే. కష్టాలను అనుభవించి దాటిన తర్వాత ఖచ్చితంగా మనకు కూడా ఒక మంచి స్థితి వస్తుంది. ఆ స్థితిని పొందడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా రామనవమి ఉత్సవాన్ని సంతోషంగా ఆనందంగా జరుపుకోండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. సాయీశుడు స్వయముగ తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి వేడిడేకి సాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో ఘుమఘుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే.